ప్రభాస్ వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు. వాటిలో ఫౌజీ చిత్రం ఒకటి. హను రాఘవపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న ఫౌజీ షూటింగ్ కూడా కొంత భాగం చిత్రీకరణ పూర్తయింది. ఫౌజీ షూటింగ్ ని మళ్లీ స్టార్ట్ చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరగబోతుంది. ఇది ఓ లాంగ్ షెడ్యూల్ అని దాదాపు నెల రోజుల పాటు ఏకదాటిగా చిత్రీకరిస్తారట. ఈ నెల రోజుల్లో సినిమాకి సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. ఈ షెడ్యూల్లో మెయిన్ కాస్టింగ్ అంతా పాల్గొనబోతుంది. అయితే ప్రభాస్ మాత్రం ఈ నెల 26 నుంచి సెట్స్ లో అడుగు పెట్టబోతున్నాడు. అప్పటి వరకు అతను లేని సీన్స్ కు షూట్ చేస్తారట. సో ప్రభాస్ ఈ 26 నుంచి నెల రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో ఫౌజీతో బిజీగా ఉన్నాడు. ఫౌజీతో బిజీగా ఉంటాడన్నమాట. అంటే ఈ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన ఎప్పుడూ చేయనటువంటి మిలిటరీ ఆఫీసర్ క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్ గా సెలెక్ట్ అవ్వగా మరొక హీరోయిన్ కోసం సాయి పల్లవిని తీసుకుంటారని సమాచారం. ఇప్పటికే దర్శకుడు సాయి పల్లవికి కథ చెప్పినట్టు తెలుస్తుంది. ఆమె నటిస్తే సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్న ప్రభాస్ కొన్ని కీలక సన్నివేశాల్లో నటించాడు. హను రాఘవపూడి ఈ సినిమాని శరవేగంగా షూటింగ్ జరిగి వీలైనంత తొందరగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరినీ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ తీసుకొచ్చి పెడుతున్నాయి. కాబట్టి ఈయన సినిమాలకు ఇండియాలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆయన సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతున్నాడు. ఈ ఏడాది ప్రభాస్ అత్యధిక కాల్ షీట్స్ ఈ చిత్రం కోసమే కేటాయించాడు. 30% పైగా షూటింగ్ ని కూడా పూర్తి చేశారు. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత ముఖ్యమో హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంతే ముఖ్యం. హీరోయిన్ ముఖం ఫ్రెష్ గా ఉండాలనే ఉద్దేశంతో ఇమాన్వి ఇస్మాయిల్ అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా పాపులారిటీని సంపాదించిన ఈమెకు మొదటి సినిమాతోనే ప్రభాస్ లాంటి సూపర్ స్టార్ తో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టమనే చెప్పాలి. సీతారామం వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత దర్శకుడు హను రాఘవపూడి ఓ సినిమా చూస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి ఫౌజీ టైటిల్ ఖరారు చేశారని సమాచారం. ఆ విషయాన్ని ప్రభాస్ గానీ దర్శకుడు గానీ చిత్ర బృందం గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా బడ్జెట్ గురించి టాలీవుడ్ వర్గాలలో వినపడుతున్న సమాచారం అందరూ షాక్ కి గురయ్యేలా చేస్తుంది. ప్రభాస్ హను రాఘవపూడి సినిమా బడ్జెట్ 600 నుంచి 700 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందట. హీరో సహా ఇతర నటీనటుల రెమ్యూనరేషన్ కూడా అందులో భాగమట. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం కింద అందుకుంటున్నారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే బాహుబలి 2, కల్కి సినిమాలతో 1000 కోట్లు కొట్టిన ప్రభాస్ ఫౌజీ చిత్రంతో మరొకసారి 1000 కోట్లు కొట్టాలని చూస్తున్నాడు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.